నగరంలో రెండవ దశ మెట్రో పనులు త్వరలోనే పట్టాలెక్కనున్నాయి. ప్రస్తుతం రెండవ దశలోని ఏ స్టేజ్లో 76 కిలోమీటర్ల డిపిఆర్ క్లియర్ కాగా తాజాగా స్టేజ్ బిలో 45 కిలోమీటర్ల మెట్రో డిపిఆర్లు చివరి దశలో ఉన్నాయి. ఈ మెట్రో ప్రపోజల్స్ పూర్తయి కేబినెట్ ఆమోదం పొంది కేంద్ర ఆమోదానికి వెళ్లి అక్కడ కూడా క్లియర్ అయ్యాక పనులు ప్రారంభం కానున్నాయి. రెండవ దశ మెట్రోకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. త్వరలో నగరవాసులకు గుడ్ న్యూస్ చెప్పబోతోంది హైదరాబాద్ మెట్రో రైల్. ఇప్పటికే ఏదైతే రెండవ దశకు సంబంధించిన డిపిఆర్లు పూర్తి స్థాయిలో సిద్దమయ్యాయి అనేది ఇంటర్నల్ గా సమాచారం అయితే అందుతోంది. దీనికి సంబంధించి కూడా దాదాపుగా చివరి దశకు చేరుకుంది. ఇవి ప్రస్తుతం ఏవైతే హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ఉంటుందో వాళ్ళకి సంబంధించిన టీం మొత్తం కూడా ఒకసారి భేటీ అయి ఈ ప్రతిపాదనలు ఏవైతే ఉంటాయో ఆ ప్రతిపాదనలు మొత్తం కూడా ఓకే చేయాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు దీనికి సంబంధించి కూడా ఈ ఓకే అయిన తర్వాత నెక్స్ట్ ఏదైతే కేబినెట్ కి అయితే పంపించడం జరుగుతుంది. కేబినెట్ కి పంపించిన తర్వాత కేబినెట్ లో దీనిపైన పూర్తి స్థాయిలో చర్చించి అప్పుడు ఓకే చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి కూడా అంటే కేబినెట్ లో ఓకే అయిన తర్వాత దాన్ని నెక్స్ట్ కూడా ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ కి పంపిస్తారో మొత్తం ఎంత ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది, దీనికి సంబంధించిన ప్రపోజల్స్ ఏ విధంగా ఉంటాయి ఏంటనేది అయితే మొత్తాన్ని కూడా పంపించడం జరుగుతుంది. ఇక మెట్రో రెండవ దశకు సంబంధించి అంటే రెండవ దశలో రెండు భాగాలుగా విభజించుకున్నారు. 2A 2Bగా కూడా విభజించుకోవడం జరిగింది. 2Aలో వచ్చేసరికి మొత్తం 76 కిలోమీటర్లకు సంబంధించిన మెట్రో రాబోతోంది. ఇందుకు సంబంధించి కూడా ఇప్పటికీ ప్రతిపాదనలన్నింటినీ కూడా కేబినెట్ ఓకే చేసి సెంట్రల్ కి అయితే పంపించడం జరిగింది. మరోవైపు ప్రస్తుతానికి సంబంధించి రెండవ దశలో ఏదైతే 2Bకి సంబంధించి మొత్తం 45 కిలోమీటర్లు రాబోతోంది. అందులో 24 కిలోమీటర్లు జేబీఎస్ నుంచి మేడ్చల్, అలాగే జేబీఎస్ నుంచి షామీర్పేటకి 21 కిలోమీటర్లు. ఈ రెండు కారిడార్లు కూడా సిద్దమవడానికి అంటే వీటికి సంబంధించిన డిపిఆర్లు అన్నింటి కూడా సిద్దం చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే బాల్నగర్ జంక్షన్ అంటే మేడ్చల్ కి వేసే రూట్ లో ఈ మేడ్చల్ కి వచ్చే రూట్ లో ఈ కారిడార్ లో బాలానగర్ ఏదైతే బేగంపేటకి సంబంధించిన బ్యాక్ సైడ్ వస్తుందో అంటే ఎయిర్పోర్ట్ కి సంబంధించిన బ్యాక్ సైడ్ వచ్చే దగ్గర ఇక్కడ దీనికి సంబంధించి కూడా అండర్ గ్రౌండ్ కి సంబంధించిన మొత్తం కూడా వేయబోతున్నారు. దానికి సంబంధించి దాదాపుగా 1.5 కిలోమీటర్ల మేర అండర్ గ్రౌండ్ మెట్రో అయితే రాబోతుంది. అండర్ గ్రౌండ్ మెట్రోకి సంబంధించి కూడా ఏ విధంగా దానికి సంబంధించిన డిజైన్ ఏ విధంగా ఉంటుంది ఏంటనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో ప్రపోజల్ సిద్దం చేయడం జరిగింది. అదే సమయంలో షామీర్పేట వరకు కూడా పెద్దగా ఎక్కడ ఆస్తుల సేకరణ లేకుండా పూర్తిగా కూడా ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని కూడా హైదరాబాద్ మెట్రో రైల్ అయితే డిసైడ్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కూడా మొత్తం ప్రపోజల్స్ అన్నిటి కూడా సిద్దం చేసుకున్నారు. అంటే 76 కిలోమీటర్లు ఇప్పటికే ప్రపోజల్స్ వెళ్ళాయి. మరొక 45 కిలోమీటర్లకు సంబంధించిన ప్రపోజల్స్ అన్నింటినీ కూడా సిద్దం చేసుకోవడం జరిగింది. కాబట్టి నెక్స్ట్ కేబినెట్ అప్రూవల్ కోసం అయితే రెడీ చేసుకోవడం జరుగుతుంది. మరొక వారం నుంచి 10 రోజుల్లో దీనికి సంబంధించిన తుది మెరుగులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా పూర్తి స్థాయిలో సిద్దం చేయడం జరిగింది. ఒక్క మేడ్చల్కి వెళ్లే రూట్లోనే అంటే ఏదైతే జేబీఎస్ నుంచి మేడ్చల్కి వెళ్లే రూట్లోనే కొంత మేరకు కొద్దిగా ఏదైతే హైదరాబాద్ మెట్రో రైలుకి సంబంధించిన కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అక్కడ స్థలం అనేది సేకరణ చేయాల్సి ఉంటుంది. మరోవైపు ఇటు ఎయిర్పోర్ట్ కి సంబంధించిన ప్లేసెస్ కూడా వస్తాయి కాబట్టి అక్కడ కూడా స్థల సేకరణ అనేది కొంచెం అదొక పెద్ద టాస్క్ అని చెప్పాల్సి ఉంటుంది. సో వీటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటి కూడా పూర్తి స్థాయిలో సిద్దం చేసుకున్నారు కాబట్టి ఆ డిపిఆర్లు ఏదైతే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ మొత్తాన్ని కూడా సిద్దం చేయడం జరిగింది కాబట్టి వాటికి సంబంధించిన ప్రపోజల్స్ అయితే కేబినెట్ కి పంపిస్తారు. కేబినెట్ అప్రూవల్స్ అయినాక ఈ ప్రాజెక్టు సంబంధించి మొత్తం వ్యయం, అలాగే వ్యయంలో కేంద్ర వాటా ఏ స్థాయిలో ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎంత ఉంటుంది, పీపీపీ ఖచ్చితంగా ఉండాలి అంటే ప్రైవేట్ పార్ట్నర్షిప్ కూడా ఉండాల్సి ఉంటుంది. అంటే నిబంధనల ప్రకారం 10% వరకు కూడా వాళ్ళది ఉండాల్సి ఉంటుంది కాబట్టి దాన్ని కూడా ఓకే చేస్తారు. అంటే ఇటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ప్రైవేట్ సంబంధించిన పార్ట్నర్షిప్ ఎంత ఉంటుంది అనేది ఈ ప్రపోజల్స్ మొత్తాన్ని పంపించిన తర్వాత అప్పుడు దానిపైన ఒక క్లారిటీ వస్తుంది. ఈ మొత్తం ప్రాజెక్టులు అంటే 45 కిలోమీటర్లకు సంబంధించిన ప్రాజెక్ట్ లో ఇక్కడ మెట్రో ఏర్పడితే జనసంఖ్య ఏ విధంగా ఉంటుంది అంటే జనాలు ఏ స్థాయిలో మెట్రోని వినియోగించుకుంటారని ఒక అంచనా కూడా ఉంటుంది కాబట్టి ఆ ట్రాఫిక్ కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇందులో పొందుపరచడం జరుగుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోకి సంబంధించి ప్రతిరోజు 5 లక్షల మంది వినియోగించుకోవడం జరుగుతుంది. రాబోయే రోజులు అంటే 2035 సంవత్సరం కల్లా ప్రతిరోజు కూడా దాదాపుగా 25 లక్షల మంది హైదరాబాద్ మెట్రో రైల్ ని మొత్తం అన్ని కారిడార్లో కూడా వినియోగించుకుంటారు అనేది ఒక అంచనా ఉంది కాబట్టి ప్రస్తుతం ఈ డిపిఆర్లకు సంబంధించిన మొత్తాన్ని కూడా సిద్దం చేసి వాటిని పంపించిన తర్వాత అక్కడి నుంచి అప్రూవల్ వచ్చిన వెంటనే ఆస్తుల సేకరణకు సంబంధించిన ముందుకు వెళ్తామంటూ కూడా హైదరాబాద్ అధికారులు అయితే చెప్తున్నారు. సో ఏదేమైనా కూడా ఖచ్చితంగా రెండో దశకు సంబంధించిన బికి సంబంధించిన డిపిఆర్ మొత్తం కూడా సిద్దమయ్యాయి. వీడియో జర్నలిస్ట్ మల్లేష్తో ఆర్కే హెచ్ఎం టీవీ హైదరాబాద్.